మావోయిస్టులకు కాలం చెల్లింది. మార్క్సిజానికి పుట్టగతులు కూడా ఉండవు రాబోయే రోజుల్లో అని పెట్టుబడి సంస్కృతిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు చేసే ప్రచారం. అందులో భాగంగానే మావోయిస్టులని, అలాంటి ఆలోచన విధానం కలిగిన వాళ్ళని పూర్తిగా మటుమాయం చేసే కుట్ర భారీ ఎత్తునే జరుగుతోంది. మరి కాలం చెల్లిన మావోయిజానికి, అసలు ఉనికిలో లేని మార్క్సిజానికి మీరు పనిగట్టుకుని మట్టుబెట్టే కార్యక్రమాలు చేయవలసిన అవసరం ఏముంది? అది ఎటు కాలం చెల్లిన సిద్ధాంతం కదా. అది ఆటోమేటిక్గా మటుమాయం అయిపోతుంది కదా, మాయం అయిపోతుంది కదా. ప్రజల్లో తమ యొక్క ఉనికిని కోల్పోవడం అనేది సహజంగా జరిగిపోతుంది కదా. అదే మార్క్స్ చెప్పినట్టు రాజ్యము నశించదు, కృషించిపోవాలి అన్నట్టు మావోయిస్టులు కానీ, ఆ ఉద్యమ నాయకులు కానీ, ఆ ఆలోచన విధానం ఉన్నవాళ్ళు కానీ నశించిపోయడానికి, కృషించిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వారిని హతమార్చేటటువంటి భారీ కుట్రలు ప్రభుత్వానికి ఏం అవసరం వచ్చింది? మరి దీన్ని భయపడడం అంటారా, క్రూరత్వం అంటారా, హింసా ప్రవృత్తే రాజ్యంగా కలిగినటువంటి ప్రభుత్వ పాలకులు అంటారా? మరి ఎందుకు వీరి కోసం భయపడుతున్నారు? అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా రాజ్యం పునాదులు కదిలించగలిగే శక్తి ఒక మావోయిస్టులకే ఉన్నదనే సంగతి పాలకులు గుర్తించారు కాబట్టే. అందులో భాగంగానే దొరికిన వాళ్ళు దొరికినట్టుగా కనీసమైనటువంటి చింతనా స్ఫూర్తి లేకుండా చంపడానికి సిద్ధపడుతోంది రాజ్యం. అందులో భాగంగానే మొన్న ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ భారీ ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అనేటువంటి మావోయిస్టు అధినాయకుణ్ణి ఎన్కౌంటర్ చేసి దారుణంగా చంపేశారు. భారతదేశ మావోయిస్టు ఉద్యమంలోనే కీలక మలుపుగా నిలిచినటువంటి నంబాల కేశవరావుని ఈ విధంగా తుదముట్టించడం అనేది రాజ్యానికే చెల్లింది. ఇంతకు ఆ సంఘటనకు సంబంధించి వివరాల గురించి మనం లోతుకు వెళ్లే కొద్దికి ఇలా తెలుస్తున్నాయి. 2025 మే 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రము నారాయణపూర్ జిల్లాలోని అబూజ్గఢ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్ కరార్లో నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందడం అనడం కన్నా కూడా దారుణంగా చంపబడ్డారు. ఈ ఎన్కౌంటర్ సుమారు 50 గంటల పాటు కొనసాగింది. అంటే జంతువును వేటాడినట్టు వేటాడినారు అనే దానికి ఇదే అర్థం కదా. కేశవరావు మృతి మావోయిస్టు ఉద్యమానికి గట్టి దెబ్బగా భావిస్తున్నారు విశ్లేషకులు. ఆయనేమిటి, ఉద్యమాన్ని పార్టీనే పునాదులు లేకుండా కదిలించేస్తున్నప్పుడు ఒక నాయకుడు వెళితే ఏమవుతుంది? ఆ నాయకుడి స్థానంలో ఇంకో నాయకుడు పుడతాడు. కానీ ఉద్యమాన్నే నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి రాజ్యం దెబ్బ మామూలు దెబ్బగా లేదు. అసలు అలాంటి ఆలోచన విధానం చేయాలంటేనే భయపడేటువంటి హింసా సంస్కృతిని ప్రవేశపెడుతోంది రాజ్యం. ఇందుకు ఆ నంబాల కేశవరావు అనేవారు ఎవరు? నంబాల కేశవరావు బసవరాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేటకు చెందినవాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ నుండి బీటెక్ పూర్తి చేసిన తర్వాత చూడండి ఎంత విద్యావంతులో ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ తీవ్రవాదులని, మావోయిస్టులని ముద్ర వేస్తే ఎలా? 1970లలో మావోయిస్టు ఉద్యమంలో చేరాడు ఆయన. 2018లో మావోయిస్టు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా స్వీకరించాడు. ఆయనపై 10 కోట్లకు పైగా బహుమతి ప్రకటించబడింది. అంటే ఒక వ్యక్తి ఒక ఆలోచన విధానంతో ఒక ఉద్యమం నిర్వహిస్తే అతని యొక్క తలకు ఖరీదు కట్టేటటువంటి సంస్కృతి రాజ్యందనేది దీనివల్ల తేట తెల్లం అవుతోంది. ఇది ఇప్పటి కాదు, ఎప్పటి నుంచో మావోయిస్టు తలలకు రేట్లు కట్టడం అనేది రాజ్య సంస్కృతిలో ఒక భాగం. అది అట్టుండని మొన్న 27 మంది హతమైనప్పుడు వారికి సంబంధించిన మృతదేహాలకు సంబంధించి కూడా పెద్ద వివాదమే నడిచింది. ముఖ్యంగా ఆ వివాదంలో నంబాల కేశవరావు కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని అప్పగించాలంటూ కోర్టును కూడా ఆశ్రయించవలసి వచ్చింది. ఏపీ హైకోర్టు మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించాలంటూ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఛత్తీస్గఢ్ పోలీసులు మృతదేహాన్ని అప్పగించకపోవడం వివాదాస్పదమైంది. కుటుంబ సభ్యులు పోలీసులపై కోర్టు ధిక్కరణ కేసు దాఖలు కూడా చేశారు. అయినా ఆ వివాదము అట్లాగే కొనసాగుతోంది. ఆ ప్రశ్నించే
గుణాన్ని వ్యతిరేకించే వాళ్లే ఎక్కువ అవుతున్నారు తప్ప ఇదొక విషాదమైనటువంటి సంగతి. కనీసం దేహాన్ని కూడా అప్పగించకపోవడం ఇదేమి సంస్కృతి అని ప్రశ్నించే వాళ్లే లేకపోయారు. సిపిఐ మావోయిస్టు ప్రతినిధులు కేశవరావుని భద్రతా బలగాలు బతికే పట్టుకుని అనంతరం హత్య చేశారని ఆరోపిస్తున్నారు. మానవ హక్కుల సంఘాలు ఈ సంఘటనని ఎక్స్ట్రా జుడిషియల్ కిల్లింగ్ గా ఖండిస్తున్నారు. అసలు భవిష్యత్తు నాయకత్వం నంబాల కేశవరావు తర్వాత ఏమవుతుందని భయోందనలు చెందుతున్నారు ఆ పార్టీ సానుభూతి పరులు, ఆ ఆలోచన శీలురు. కేశవరావు మరణంతో మావోయిస్టు ఉద్యమము నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని కూడా కొందరు అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఇద్దరు ప్రముఖులు కొత్త ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ పడుతున్నారు. కొత్త నాయకత్వము ఉద్యమ దిశను ఎలా సూచిస్తుందో, ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. ఈ సంఘటన భారతదేశంలో మావోయిస్టు ఉద్యమంపై ప్రభావాన్ని చూపే కీలక ఘట్టంగా నిలిచింది. ఇలాంటి ఘట్టాలు అమానుషంగా మానవ దయా హృదయ ఆర్ద్రత లేనిటువంటి వ్యవస్థలో మనం ఉన్నామనే సంగతిని ప్రతిసారి రుజువు చేస్తోంది. ఎందుకండి భయపడుతూ అసలు ఆ ఉద్యమే లేదని, వాళ్ళ ఉనికే లేదని, కాలం చెల్లిందని చెప్పేటటువంటి రాజ్యము వారిని ఇంత దారుణంగా చంపాల్సిన అవసరం ఉందా? ప్రజాస్వామ్యము అన్న తర్వాత వారి ఆలోచన మనం అంగీకరించే స్థితిలో లేకపోయినప్పటికీ ఆలోచన ప్రకటించే హక్కును కూడా చేయటం వల్లనే కదా వాళ్ళు అడవి బాట పట్టారు. అడవి బాట పట్టకుండా వారి హక్కులు, వారి యొక్క నినాదాలు, వారి యొక్క ఉద్యమాలు, వారి యొక్క ఆలోచనలు ప్రచారం చేసుకునే అవకాశం ఈ రాజ్యం ఇచ్చుంటే వారెందుకు అడవి బాట పడతారనే సంగతిని కూడా కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. ఏది ఏమైనా వారిని ఒక ఆలోచన శీలుడు కాకుండా, ఒక ఉద్యమ నాయకత్వాన్ని నడిపించేటువంటి ప్రముఖులు కాకుండా, అదొక ఉద్యమం అని కూడా ఊహించకుండా, భావించకుండా కేవలం వాళ్ళ తీవ్రవాదులుగా ముద్ర వేసి అడిగేవాళ్లు లేరనే ఉద్దేశంతో తీవ్రమైనటువంటి హింసాకాండకు పాల్గొని ఆపరేషన్ ఖరారు పేరుతో మొత్తాన్ని మట్టుబెట్టారు. ముఖ్యంగా ప్రధాన బాధ్యతలు నిర్వహిస్తున్న నంబాల కేశవరావు మరణంతో మావోయిస్టు ఉద్యమం దాదాపు వెనక్కి వెళ్ళిపోయినట్టే అయిపోయింది. అయితే కాలం ఇలాగే ఉంటుందా? రాజ్యం ఎలాగే ఉంటుందా? రాజ్యం ఆలోచన ఎలాగే బలపడుతూనే ఉంటాయా? మావోయిస్టు ఆలోచన విధానం ఆ వైపు నిలబడే పరిస్థితులు లేవా అంటే కాలమే చెప్పాలి. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది, ఆలోచన విధానం మారింది, ఆర్థిక మూలాలే ప్రధానమైనటప్పుడు ఆలోచన విధానాలు ఎవరికి కావాలనే సంగతి యూత్లో ఒక రకంగా నూరిపోసినటువంటి పరిస్థితి. ఇక మత మూలాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు స్ట్రాంగ్ అయ్యే కొద్దికి మావో ఆలోచన విధానాన్ని ఒక భూతంగా చూపించే ప్రక్రియ ఇంకొక వైపు జరుగుతూ అసలు వారి నామరూపాలు లేకుండా మొత్తాన్ని మట్టుబెట్టే చర్యను ఆపరేషన్ ఖరారు పేరుతో నిర్వహిస్తున్నారు. అసలు బార్డర్లో పాకిస్తాన్తో దాడి చేసినట్టుంది తప్ప మన దేశంలో మన పౌరుల్ని, మన ఆలోచన విధానంలో ఇంకొక సిద్ధాంత విభేదంగా ఉండేటువంటి వాళ్ళని చంపుతున్నామనే స్పృహ కూడా లేకుండా ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది. కేవలం నంబాల కేశవరావు అనే మృతదేహాన్ని కనీసం ఆ కుటుంబానికి అప్పగించుంటేనా కొంత మానవీయంగా ఉండేది. అందుకే పి వరలక్ష్మి పిరసం నాయకురాలు అంటారు, రావణాసురుణ్ణి రాముడు చంపినప్పుడు విభీషణుడు మా అన్న మేము చెప్పిన మాట వినలేదు, అందుకే ఈ దారుణమైన చావు చచ్చాడు అని చెప్పేసి ఏదో నిందాపూర్వకంగా అంటూ ఉంటే రాముడు ఒకటి అంటాడు, రావణాసురుడు బతికి ఉన్నప్పుడు మనకు శత్రువు గాని ఇప్పుడు మృతదేహంగా ఉన్నాడు కాబట్టి ఆ మృతదేహాన్ని మనం గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అతను జ్ఞాని, అతను అన్ని సిద్ధాంతాలు తెలిసినవాడు, ఆలోచన పరుడు. మనకు సిద్ధాంతపరంగా అతను వ్యతిరేకంగా ఉన్నప్పుడు అతను శత్రువుగా చూశాం కానీ మృతదేహం అయిన తర్వాత మనం అతను శత్రువు కాదు, అతను మనం గౌరవించాల్సిన బాధ్యత ఉందని సాక్షాత్తు శ్రీరాముల వారే విభీషణుడికి చెప్పినట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరి నంబాల కేశవరావు అనే అతన్ని మృతదేహాన్ని అప్పగించకుండా కనీసం రామనితో కూడా పాటించినటువంటి రాజ్యాన్ని ఏమనాలి? సో ఫ్రెండ్స్, రాజ్యం ఇలాంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడటం అనేది నిజంగా విషాదకరము, హింసాకరము. సో ఇలాంటి అభిప్రాయాల్ని మనము గౌరవించాల్సిన అవసరం లేదు. కానీ మావోయిస్టు ఆలోచనలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. అటువైపు ఆలోచన విధానం తప్పైతే దాన్ని ఖండించండి, ఒప్పైతే దాన్ని సమర్థించండి. ఏది ఏమైనా 1000 పూలు వికసించని 100 ఆలోచనలు సంఘర్షించని అనే యొక్క సిద్ధాంతాన్ని మనం నమ్మకపోతే మనుషులుగా మనకు మనుగడే లేదు. ఉద్యమాలు లేవు, ఊపిరులు లేవు, ప్రశ్న లేదు, సమాధానం లేదు. ఒక
విధమైనటువంటి రాజ్య హింస ప్రకృతే రాజ్యమేలుతుంది. కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్. నా కథనం కానీ మీకు నచ్చినట్లయితే నా పొలిటికల్ రివ్యూని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి మంచి చెడులని విచారించండి, విభేదించండి, విశ్లేషణ చేయండి. ఖచ్చితంగా దాని గురించి అయితే మాత్రం ఆలోచించండి మాత్రం కోరుతున్నాను. థ్యాంక్ యూ.